తెలుగువారి ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి భరోసా కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. నేపాల్లో ఆపదలో ఉన్న తెలుగువారిని గుర్తించి 24 గంటల్లో వారిని స్వస్థలానికి తీసుకొచ్చిన ఘనత మంత్రి లోకేష్కి దక్కుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఆత్మవిశ్వాసం పెరుగుతోందన్నారు. అక్కడ పరిస్థితులు అలాంటి పరిస్థితులు అన్ని పనులు అన్నీ కూడా పక్కన పెట్టి అత్యంత ప్రాధాన్యత తీసుకొని ఎంతో బాధ్యతాయుతంగా అడుగులు వేయటం వల్ల త్వరితగతిన వాళ్ళు స్వస్థలానికి రావడం, వాళ్ళు మరలా ఒక ఆనందమైనటువంటి జీవితం గడుపుతారని. ఎందుకంటే ఎంతో భయాందోళనలు అక్కడ ఉండేటట్టు ఊహించుకుంటే తెలుస్తుంది అక్కడ పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు చిక్కుకుంటే అది మన బాధ్యత వారిని తీసుకురావడం అనేటువంటి విధంగా అడుగులు వేయటం, వారిని తీసుకురావడం అనేటువంటిది మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలతో ప్రభుత్వం పైన పాలకుల పైన ఒక నమ్మకం కలిగే విధంగా వారు ఉన్నారా లేనటువంటి ఒక ధైర్యం ధీమా కూడా తెలుగు ప్రజానీకానికి ఇలాంటి కార్యక్రమాల వల్ల కలుగుతాయి. గతంలో కూడా కంబోడియా సైబర్ స్కామ్లో కూడా జూన్ 2025లో ఒక మోసపూరిత ఉద్యోగాలకు ఒక ఆఫర్లతో చిక్కుకున్న వాళ్ళని కూడా తెలుగు యువకుల్ని మళ్ళీ రక్షించడంలో కానీ వారిని తీసుకురావడంలో కానీ చాలా ఇలాంటి అనేక సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తూ తీసుకున్నటువంటి చొరవని ఈరోజు ప్రత్యేకంగా అభినందించాలి. ఆ రకమైనటువంటి అభినందనలు ఈరోజు లోకేష్ గారి నాయకత్వ పటిమ మరోసారి రుజువైందని చెప్పి ఈ ద్వారా తెలియదు. అన్ని పనులు అన్నీ కూడా పక్కన పెట్టి అత్యంత ప్రాధాన్యత తీసుకొని ఎంతో బాధ్యతాయుతంగా అడుగులు వేయటం వల్ల త్వరితగతిన